స్క్వేర్ టక్స్. ఈ మధ్య 23 అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రంగంలోనే కాకుండా బయటి సమాజంలో కూడా బాగా అంశమైంది. ముఖ్యంగా ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చాలా తక్కువ మంది, దాదాపు లేదనే చెప్పాలి, కులం అనే సమస్యను ఎవరు టచ్ చేయలేదు. అలాంటి సమస్యను టచ్ చేసింది. ఆ కులం అనే సమస్య మీద ప్రధానంగా ఒక 3 ఇన్సిడెంట్స్ తీసుకొని తీసిన సినిమా. ఇప్పటివరకు ఇలాంటి సినిమాలన్నీ మలయాళంలో వస్తాయి, మన దగ్గర రాలేదు అని చాలామంది అనుకుంటున్న సమయంలో ఈ సినిమా వచ్చింది. ఆ సినిమాకు స్టోరీ ఐడియా సీనియర్ జర్నలిస్టు, ఎనలిస్టు రంగావజ్జుల భరద్వాజ గారు. రంగావజ్జుల భరద్వాజ గారు ఇవాళ మనతో స్టూడియోలో జూమ్లో ఉన్నారు. ఆయనతో ఈ సినిమా మీద మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే భరద్వాజ గారు. నమస్తే. ఈ 23వ సినిమా 23 మూవీ అసలు ఈ తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇటువంటి స్టోరీ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే తెలుగు సినిమాకి సంబంధించి తెలుగు సమాజంలో జరిగినటువంటి సంఘటనల్ని తెలుగు సినిమా ఎప్పుడూ కూడా ప్రతిఫలించలేదు అనేది ఒక విమర్శ ఉంది. అలాగే క్యాస్ట్ ఇష్యూని తెర మీద మాట్లాడాల్సిన సందర్భాలు గతంలో చాలా సందర్భాల్లో వచ్చినా కానీ దాన్ని ఏదో పద్ధతిలో కప్పదాటు వేసుకుంటూ వెళ్ళిపోయాయి. అంటే మంచి రోజులు వచ్చాయి అని అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా ఒకటి ఉంది. అది 70 దశకంలో వచ్చింది. వి మధుసూదన్ రావు గారు డైరెక్టర్. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సినిమాల్లోకి వచ్చాడు ఆయన. ఆయన ఈ మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలో నిజానికి అది దళితులకి భూస్వాములకి మధ్య ఘర్షణ. ఆ సినిమాలో అంటే రిజర్వ్డ్ పంచాయతీలను డిమాండ్ చేస్తూ జరిగేటువంటి కథ. అయితే అది ఒక పెద్ద కులంలో డబ్బు లేని వాడికి డబ్బులున్న వాడికి మధ్య కాన్ఫ్లిక్ట్గా మార్చాడు ఆయన. అది కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. భారతదేశంలో ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ కులం అనేటువంటిది ఒక భౌతికంగా మన ముందు ఉన్నటువంటి ఒక సమస్య. అలాగే చాలా సందర్భాల్లో వర్గం కులంగా ఆపరేట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది భారతదేశంలో. అంటే ఇక్కడ కులమే వర్గంగా ఆపరేట్ అవుతుంది అనేది ఎలా అర్థమవుతుందంటే, మెజారిటీ భూమి అగ్రకులాల చేతుల్లో ఉండటం అనేది గణాంకాలతో సహా నిరూపించినటువంటి ఒక పరిస్థితి ఉంది మన దగ్గర. అంటే సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వారు ప్రచురించినటువంటి వ్యవసాయ విప్లవం పుస్తకం ఒక్కసారి రిఫర్ చేస్తే దానిలో చాలా స్పష్టంగా ఈ దేశంలో భూమి అగ్రకులాల చేతుల్లో ఉంది అనేది క్లియర్గా చెప్పేస్తుంది, గణాంకాలతో సహా. ఏ ప్రాంతంలో ఎంత భూమి ఏ కులాల చేతుల్లో ఉంది అనేది. ఏ కులాలు భూమి లేకుండా కేవలం కూలీలుగా పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా గణాంకాలతో సహా అది సేకరించి ప్రచురించినటువంటి సందర్భం. కనుక ఇక్కడ చాలా సందర్భాల్లో కులమే వర్గంగా కూడా కనిపిస్తుంది. అందుకని ఈ కుల సమస్య అనేది, అంటే మనది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. ప్రతి కులం కూడా ఒక కింది కులాన్ని తొక్కుతూ పై కులం చేత తొక్కించబడుతూ ఉంటుంది. పైనుంచి ఒక కులం తొక్కుతూ ఉంటుంది, ఇదే కులం ఇంకో కులాన్ని తొక్కుతూ ఉంటుంది. దీన్ని కూడా మాట్లాడాలి తెర మీద అని అనిపించింది నాకు. అలాగే దీన్ని చర్చించడానికి, అంటే భారతదేశంలో కుల వివక్ష ఉంది అని చెప్పడానికి ఒక అద్భుతమైన కేసుగా చిలకలూరుపేట బస్సు దహనం అనే సంఘటన. ఆ నేపథ్యంలో 32 సంవత్సరాలుగా ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నటువంటి చలపతి విజయవర్ధన్ రావుల గురించి ప్రపంచానికి తెలియాలి. ఇలాంటి క్రైమే చేసినటువంటి వాళ్ళు ఎలా వెళ్ళిపోగలుగుతున్నారు? జూబ్లీ కార్ బ్లాస్ట్ కేసు ఉంది. జూబ్లీ కార్ బ్లాస్ట్ కేసు అందరికీ తెలిసిందే. పరిటాల రవిని టార్గెట్ చేసి మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఒక ల్యాండ్ మైన్ రిమోట్ బాంబుతో పేల్చారు. ఆ పేల్చినప్పుడు ఈనాడుకు సంబంధించినటువంటి ఈటీవీ వ్యాన్ పేలిపోయింది. ఆ వ్యాన్లో దాదాపు 26 నుంచి 28 మంది వరకు చనిపోయారు.
దీనిలో ఈటీవీ క్రూ కొంత ఉంది, అలాగే ఆనంద్ సినీ సర్వీసెస్లో పనిచేసేటువంటి కుర్రాళ్ళు కొంతమంది ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. వీళ్ళల్లో మెజారిటీ దళితులే. వీళ్ళు బ్లాస్ట్ అయిపోయారు అక్కడ. వాళ్ళ మరణాల గురించి ఎవరూ పట్టించుకోలేదు, ఎవరూ స్పందించలేదు, ఎవరూ మాట్లాడలేదు. వాళ్ళకి సాధారణమైనటువంటి లైఫ్ పడింది కోర్టులో, నార్మల్ లైఫ్ పడింది. వాళ్ళు ఒక 9 ఏళ్ళు శిక్ష చేసి ఒక జీవోలో బయటకు వచ్చేశారు. కానీ అలాంటి సంఘటనే చిలకలూరుపేటలో జరిగింది. ఇక్కడ ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి. జూబ్లీ కార్ బ్లాస్ట్ కేసులో ఇంటెన్షనల్ గా వాళ్ళు చంపటం కోసం ఏర్పాటు చేసినటువంటి మందు పాత్ర అది. చిలకలూరుపేట బస్సు దహనం కేసుకు వచ్చేసరికి అది అలా జరగలేదు. వాళ్ళు చాలా క్లియర్ గా కేవలం డబ్బుల కోసం, అంటే అది కూడా గత్యంతరం లేని పరిస్థితి. గత్యంతరం లేని పరిస్థితి అంటే వేరే మార్గం లేని, ఎక్కడ ఒక 3,000 రూపాయలు కూడా డబ్బులు పుట్టని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఒక బస్సుని ఆపి, అంటే బస్సులో పెట్రోల్ పోసి వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళని దింపేసి బస్సు తగలబెట్టేసి వెళ్ళిపోతే సరిపోతుంది. కేసు అప్పట్లో నక్సలైట్లు, అంటే పీపుల్స్ వార్ పార్టీ ఆ రోజుల్లో 93లో జరిగినటువంటి సంఘటన ఇది. ఫ్రీక్వెంట్ గా బస్సు దహనాలు జరుగుతూ ఉండేవి. ప్రయాణికులను దింపేసి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ బస్సు దహనాలు జరిగేవి. ఆ అకౌంట్లోకి ఇది వెళ్ళిపోతుంది, మనం డబ్బులతో బయటకు వెళ్ళిపోవచ్చు, ఇలాంటి ఒక ఆలోచన చేశారు. చేసి ఈ క్రైమ్ కి పాల్పడ్డారు. కానీ వీళ్ళ మ్యాన్ పవర్ చాలలేదు. వీళ్ళిద్దరే, చలపతి విజయవర్ధన్ రావు, వీళ్ళిద్దరే పెట్రోల్ తీసుకుని ఎక్కారు. చిలకలూరుపేట, హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట వెళ్తున్నటువంటి బస్సు ఎక్కారు వీళ్ళు. ఎక్కి అందులో పెట్రోల్ పోసి, పెట్రోల్ వాసన వచ్చి డ్రైవర్ బస్సు ఆపేస్తే మేము ముట్టిస్తాము అని చెప్పి బెదిరించి డబ్బులు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ లోపల బస్సులో ఉన్నటువంటి కుర్రాళ్ళు కొంతమంది వీళ్ళ మీద తిరుగుబాటు ప్రకటించారు. దాంతో గందరగోళం. ఆ గందరగోళంలో 3-4 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. బస్సులో ఒక అతను సిగరెట్ తాగుతున్నాడు, డ్రైవర్ ఫ్రీక్వెంట్ గా అతన్ని ఆ సిగరెట్ పారేయమని చెబుతూ వస్తున్నాడు అనేది కూడా ఒక రికార్డు ఉంది. ఆ దాని వలన జరిగిందా, లేకపోతే ఇతను బెదిరించే క్రమంలో చలపతిరావు గీసాడా అనేది ఒక వెర్షను. రెండోది, ఆ బ్రేక్ వేసినప్పుడు ఆ గేర్ రాడ్ లో నుంచి నిప్పు రవ్వలు వచ్చాయనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఏది ఏమైనా కానీ పెట్రోల్ పోసారు వీళ్ళు, బస్సులో మంటలు అలముకున్నాయి. ఆ ముందున్న వాళ్ళ వరకు దిగిపోయారు, వెనకాల ఉన్న వాళ్ళు తగలబడిపోయారు. 23 మంది సజీవ దహనం జరిగింది. అది బాధాకరమే. అయితే వీళ్ళు దోపిడీ మాత్రమే ఇంటెన్షన్ తప్ప వీళ్ళకి వాళ్ళని చంపాలనే ప్రోగ్రాం లేదు. ఆ 23 మందితోనూ వ్యక్తిగత పగలు కూడా ఏమీ లేవు వీళ్ళకి. వీళ్ళిద్దరూ కూడా గుంటూరు కోబాల్ట్పేటకు చెందినటువంటి దళిత పిల్లలు, మాల కులానికి చెందినటువంటి యువకులు వీళ్ళిద్దరు. అందులో విజయవర్ధన్ రావుకి అసలు చదువు లేదు. చలపతిరావు 10th ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్. ఈ పరిస్థితిలో అతను పెయింటింగ్ పని చేస్తూ ఉండేవాడు చలపతిరావు. విజయవర్ధన్ రావు కూడా అలాంటి పని ఏదో చేసుకుని బతికేవాడు అక్కడ. వీళ్ళు ఏ ఇంటెన్షన్ లేకుండా, అంటే డబ్బులు పుట్టని పరిస్థితి, ఆ పుట్టకపోవడానికి వాళ్ళ సామాజిక నేపథ్యం, ఆ కులానికి ఉన్నటువంటి వెనకబాటుతనం, ఇవన్నీ పనిచేసి దీన్ని అంతా దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆ నేరాన్ని చూడాలి. అంటే ఇప్పుడు ఈ రెండే కాకుండా ఇంకో ఇన్సిడెంట్ కూడా ఉన్నట్టుంది సినిమాలో. చుండూరు సంఘటన, అంటే చుండూరు సంఘటనల్లో కూడా, చుండూరు కారంచేడు రెండిట్లో, ఈ 2 సంఘటనల్లో కూడా నిందితులకు ఏమీ శిక్షలు పడలేదు. చుండూరు కేసులో అయితే కింది కోర్టులో శిక్షలు పడ్డాయి, పై కోర్టులో కొట్టేశారు, హైకోర్టులో కొట్టేశారు. కారంచేడు కేసులో దాదాపు 26 మందిని నిందితులుగా గుర్తించారు, కానీ శిక్ష పడింది ఒకతనికి అంతిమంగా. అతను కూడా చాలా ఈజీగానే బయటకు వచ్చేసాడు, ఒక 5-6 ఏళ్లలో బయటకు వచ్చేసాడు. ఈ క్రైమ్ అది ఇంటెన్షనల్ గా చేసిన దాడే, చుండూరులోనూ ఇంటెన్షనల్ గా చేసిన దాడే.
అలాగే నేను ఇందాక చెప్పినటువంటి జూబ్లీ బ్లాస్ట్ లో కూడా అది ఇంటెన్షనల్ గా చేసింది. అలాగే ఇదే టైం లైన్ లోకి వచ్చేటువంటి ఇంకొక పెద్ద క్రైమ్ ఏంటంటే 91లో మర్రి చెన్నారెడ్డిని దింపటం కోసం మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డిని పీఠం ఎక్కించటానికి హైదరాబాద్లో శాంతి భద్రతల సమస్యని క్రియేట్ చేయటం కోసం పాత బస్తీలో మత కల్లోలాలు రేపి అనేక మందిని చంపినటువంటి ఒక సంఘటన అందరికీ తెలుసు. అది కేవలం అది మత కల్లోలాలు క్రియేట్ చేశారు అని పౌర హక్కుల సంఘాలు ఇచ్చినటువంటి నిజ నిర్ధారణ నివేదికలు ఉన్నాయి. అలాగే స్ట్రైట్ గా చెన్నారెడ్డి గారు తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి నన్ను దించడం కోసం ఇంత చేయాలా, ఒక మాట చెప్తే వెళ్ళిపోతాను కదా అన్నాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. అది కూడా ఉంది రికార్డు. అంటే ఆ రోజున అధికారం మార్పు కోసం జరిపినటువంటి ఒక మారణ హోమంలో అది చేసినటువంటి వ్యక్తిగా అతనికి ఒక వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ వ్యక్తి తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మరెవరో కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. వారి కుమారుడు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఈ నేపథ్యం అసలు సినిమాకు ఈ మొత్తం నేపథ్యాన్ని ఈ 3 సంఘటనల్ని కలిపి సినిమా తీస్తే బాగుంటుందనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు అని, అది ప్రధాన ప్రశ్న ఉద్దేశం. అది మన సమాజంలో కుల వివక్ష లేదు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కానీ కుల వివక్ష ఉంది. అలాగే చిలకలూరిపేట నిందితులను విడిచిపెట్టాలి అని ఎప్పుడు మాట్లాడినా ఎవరు మాట్లాడినా చాలా మంది ఇది చాలా అన్యాయం, వీళ్ళని విడిచిపెట్టమని అడగడం చాలా దుర్మార్గం అని మాట్లాడుతూ ఉంటారు. అది నేను నేరుగా ఫేస్ చేశాను. నేను ఫేస్బుక్లో కానీ మరొక చోట కానీ ఎప్పుడైనా ఈ విషయం ప్రస్తావిస్తే చాలా మంది నా మీద దాడి చేశారు. అలా అంత దుర్మార్గుల్ని ఎలా వదిలిపెట్టేయమంటావు నువ్వు అని. మరి ఈ దుర్మార్గాల గురించి ఎందుకు స్పందించరు వీళ్ళు? వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు, విడుదల చేయమని కనీసం వాళ్ళకి పెరోల్ కూడా లేదు. ఒక్కసారి పెరోలు జానారెడ్డి గారు ఆయన హోంమంత్రిగా ఉండగా పెరోల్ గ్రాంట్ అయింది, అది కూడా చలపతిరావుకి మాత్రమే. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎవరో చనిపోతే ఎస్కార్ట్ పెరోల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి టైంలో. అంతే తప్ప ఈ 32 సంవత్సరాల సుదీర్ఘ జైలు జీవితంలో వాళ్ళు పెరోల్ తీసుకున్నది లేదు, కేవలం 2 సార్లు. రెండోది, జానారెడ్డి తర్వాత సొంతగా నిర్ణయం తీసుకోగలిగినటువంటి హోంమంత్రులు కూడా ఎవరూ కనిపించలేదు. పర్టికులర్గా సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర నుంచి జానారెడ్డి తన టేబుల్ మీదకి వచ్చినటువంటి ఫైల్స్ అన్ని చాలా సిస్టమేటిక్ గా క్లియర్ చేసేవాడు. అలా అనుకోకుండా పెరోల్ వచ్చింది అతనికి, చలపతిరావుకి. ఆ తర్వాత ప్రతి హోంమంత్రి కూడా దీన్ని ఏదో చాలా బీభత్సమైన కేసులాగా చూడటం మొదలుపెట్టారు. ఎందుకు చూస్తున్నారు అంటే, రాయలసీమ ఫ్యాక్షన్ దానిలో వాళ్ళందరికీ చక్కగా హ్యాపీగా వాళ్ళందరూ అంతమందిని చంపి 28 మంది మరణాలకు కారణమైనటువంటి మద్దల చెరువు సూర్యనారాయణ రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన పైగా జైల్లో ఉండి చేయించాడు. జైల్లో ఉండి పెట్టించినటువంటి మందుపాతర. మరి వాళ్ళ పట్ల లేనిది. అలాగే ఓల్డ్ సిటీలో జరిగినటువంటి మారణ హోమానికి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఒక ఖదీర్ మాత్రమే అందులో అరెస్ట్ అయ్యాడు. ఆ ఖదీర్ కూడా ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే, డిఎస్పి సత్తయ్యని కాల్చి చంపాడు ఆయన స్టేషన్లోనే. అంటే జరుగుతున్న దానిలో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పడానికి అంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. అప్పుడు జరిగిన కేసులో మీరు ఇందాక చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధాన సూత్రధారి అన్నారు. ఆయన పేరు ఏమైనా కేసుల్లో ఎక్కడైనా ఉందా? కేసుల్లో ఎక్కడ లేదండి. అంటే ఆ పేరు ప్రముఖంగా నివేదికల్లో అన్నిట్లోనూ వచ్చింది. ఆ రోజుల్లో మాట్లాడిన వేదికల మీద మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఆయన ప్రస్తావన తీసుకురాకుండా ఏ ఉపన్యాసము పూర్తవలేదు. అంత ప్రముఖంగా జనంలోకి వచ్చినటువంటి ఆ పేరు ఎందుకు కేసులోకి రాలేదు, ఎందుకు అరెస్టు జరగలేదు? ఆయన ప్రశాంతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పైగా
చాలా బిరుదులు ఉన్నాయి ఆయనకి, జననేత ఇలాంటివి. కాబట్టి భారతదేశంలో న్యాయస్థానానికి కూడా కులం ఉంది. అంటే సత్యమూర్తి గారు ఈ చలపతి విజయవర్ధన్ రావులకి మొదట కోర్టు ఉరిశిక్ష వేసింది. ఆ ఉరిశిక్ష వేసినప్పుడు చలపతి విజయవర్ధనం అని చెప్పి ఆయన ఒక కవిత రాశాడు. ఆ కవితలో చాలా స్పష్టంగా ఒక వాక్యం ఉంటుంది. అదేంటంటే, భారతదేశంలో న్యాయస్థానానికే కాదు, ఉరికంబానికి కూడా జంజం ఉంది అన్నాడు ఆయన. ఈ ఉరికంబానికి కూడా జంజం ఉంది అనే పదం చాలా మందిని టచ్ చేసింది. అంటే కుల స్వభావం ఉంది అని ఇంత క్లియర్ గా కనిపిస్తోంది, అది విజిబుల్ గానే. అగ్ర కులాల వాళ్ళు నేరాలు చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోగలరు ఏదో పద్ధతిలో, కానీ కింది కులాల వాళ్ళు నేరాలు చేస్తే, అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు కృష్ణావతారం అనే సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశాడు ఆయన. కృష్ణ అలాగే శ్రీధర్ క్యారెక్టర్ల మధ్య వస్తుంది ఆ డైలాగ్. ఏవైనా కొన్ని పెద్ద నేరాలు చేసేటప్పుడు మీ పెద్ద కులపోళ్ళకు ఉండే ధైర్యం మా కింది కులపోళ్ళకు ఉండదండి అంటాడు. అలా హవాలా కుంభకోణాలు జరిగినాయి. హవాలా కుంభకోణాలు, చిట్ ఫండ్ కంపెనీలు లేపేసిన, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేపేసిన కేసుల్లో ఎంతమంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు. హర్షద్ మెహతా స్కామ్ లో ఎంతమంది స్టాక్ ఎక్స్చేంజ్లు ఎక్కి లేకపోతే ఇళ్ల మీద నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు నష్టపోయి. ఎంతెంత క్రైమ్స్ జరిగినాయి. వీళ్ళు 600 రూపాయలు వాళ్ళు తీసుకెళ్ళింది. చలపతి విజయవర్ధన్ రావు ఆ రోజున ఆ క్రైమ్ జరిగి అక్కడ నుంచి అతి కష్టం మీద తప్పించుకుని వాళ్ళు నరసరావుపేట చేరి జేబులో చూసుకుంటే 600 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎంత ఇన్నోసెంట్ వ్యవహారం అంటే, కండక్టర్ బ్యాగ్ లో డబ్బులు ఉంటాయని అనుకున్నారు వీళ్ళు. కండక్టర్లు పెద్ద నోట్లన్నీ తీసి జేబులో పెట్టుకుంటారు, చిల్లర మాత్రమే ఆ సంచిలో ఉంటుంది. అది కూడా తెలియదు వీళ్ళకి. ఆ బ్యాగ్ తెచ్చేసారు, దానిలో 200 ఎంతో ఉంది. ఇలాంటి కండిషన్. అంటే రెండోది, వీళ్ళిద్దరూ కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ కాదు. వీళ్ళకి ఏ రకమైన నేర చరిత్ర లేదు. ఇది ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ లోను, ఛార్జ్ షీట్ లోను చాలా క్లియర్ గా రాశారు. అలాగే కోర్టు వీళ్ళు ఇంటెన్షనల్ గా చంపాలని వెళ్ళలేదు అని కూడా స్పష్టంగా రాసింది జడ్జిమెంట్ లో కూడా. మరి ఇంటెన్షనల్ గా చంపిన వాళ్ళని, ఇంటెన్షనల్ గా వెళ్ళి చేసిన వాళ్ళని వదిలిపెట్టేసి వీళ్ళిద్దరిని రాక్షసుల్లాగా ప్రొజెక్ట్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి. చివరికి ఈ మధ్య కాలంలో నేను హోంమంత్రిని, అంటే విడుదల కోసం ఈ మధ్య జీవో ఏదో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదో జీవో ఇస్తుందంటే రిలీజ్ కోసం వెళ్ళి హోంమంత్రి గారిని కలిసి పిటిషన్ ఇస్తే, అంటే చలపతిరావు వైఫ్ ద్వారా పిటిషన్ ఇప్పిస్తే నేనున్నాను ఆ రోజు. ఆవిడ చాలా పెద్ద క్రైమ్ కదండి, అంతమంది చనిపోయారు అందావిడ. నాకు చాలా ఆశ్చర్యము, బాధ, చిరాకు, కోపం అన్ని కలిగి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినా కానీ ఆవిడ భయపడుతూ దాదాపుగా ఇది నా చేతిలో లేని వ్యవహారం అన్నట్టుగా ఆవిడ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సరే, మళ్ళీ ఇదే విషయానికి వస్తే, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఉరికంబాలకు కూడా జందే ఉంటుందని సత్యమూర్తి అన్నారని. అదే విషయానికి వస్తే, మీరు ఈ సినిమా ద్వారా న్యాయ వ్యవస్థ కూడా కులం ఆధారంగా తీర్పులు ఇస్తుంది అని చెప్పదలుచుకున్నారా? అవునండి, స్పష్టంగా. దానికి ఏంటి, మీరు ఈ 3 కేసులే ఆధారం తీసుకున్నారా? ఇంకా ఉందా అసలు న్యాయ వ్యవస్థ మీద ఈ విధమైన ఒక వ్యాఖ్య చేయడానికి? ఒకసారి జైళ్ళకి వెళ్ళి జైళ్లలో గనక కుల గణన చేస్తే, ఎనీ స్టేట్, ఏ రాష్ట్రంలో జైళ్లలోకైనా వెళ్ళి కుల గణన చేస్తే ఆ జైళ్లలో ఉండేటువంటి ప్రిజనర్స్ లో 90% మంది కింది కులాల వాళ్ళే ఉంటారు. అంటే కింది కులాల వాళ్ళందరూ నేరస్తులు, అగ్ర కులాల వాళ్ళందరూ చాలా గొప్పవారు అని అనుకోవాలా సమాజం? క్రైమ్ అసలు వాళ్ళు జన్మలో చేయరా? కింది కులాల వాళ్ళు మాత్రమే నేరాలు చేసి బతుకుతారా? అంటే నేరాలు చేసి బతికాల్సినటువంటి పరిస్థితులు కల్పించినటువంటి సమాజం బాధ్యత ఎంత ఉంది అనేది ఒక ప్రశ్న.
రెండోది, అగ్రకులాల వాళ్ళు క్రైమ్ చేస్తే వెళ్ళిపోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోగలుగుతున్నారు వాళ్ళు. బెయిల్ రాకుండా జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు వీళ్ళే. బెయిల్ వచ్చినా షూరిటీలు పెట్టలేని పరిస్థితి. నేను స్వయంగా జైల్లో ఉన్నప్పుడు చూసినటువంటి ఒక కేసు, కృష్ణా జిల్లాలో కోమటిగుంట్ర లాక్కులు అని ఒక ప్రాంతం ఉంటుంది, విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళే దారిలో. అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి మాలపల్లికి భూస్వాములకి మధ్య ఒక ఈ కూలీకి సంబంధించినటువంటి ఒక ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ అంటే వాదోపవాదాలు జరిగాయి. అనుకోకుండా 2 రోజుల తర్వాత ఆ వాదోపవాదాల్లో సీరియస్ గా పాల్గొన్న ఒక భూస్వామి కుప్పలు తగలబడ్డాయి. ఆ కుప్పలు ఎవరు తగలబెట్టారో ఎవరికి తెలియదు. కానీ ఆ రోజు అతనితో గట్టిగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి విజయవాడలో సినిమా చూస్తుంటే వాడిని విజయవాడలో అరెస్ట్ చేసి వాడి మీద ఆ కేసు పెట్టి లోపల ఇస్తారు. వాడికి బెయిల్ లేదు, జైలు నుంచి ఎస్కార్టులు రాలేదు. దాదాపు 4.5 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత కోర్టు ఆ కుప్పలు తగలబెట్టిన కేసుకి 8 నెలలు శిక్ష వేసింది. 8 నెలలు శిక్షకి 4.5 సంవత్సరాలు జైలు చేశాడు అతను. ఎస్కార్టులు రాక, వాయిదాలకు వెళ్ళలేక ఎవరు ఏమీ పట్టించుకోలేదు. అతను కూడా పట్టించుకోలేదు. అతను, నేను ఇంకా బయటకు వెళ్ళి మాత్రం చేసేదేముంది, ఇక్కడే ఏదన్నా పనిపించండి నాకని జైలు సిబ్బందిని అడిగాడు అతను. అతను మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే. ఇలా నేను చాలా మందిని జైల్లో చూశా. అలాగే భారతదేశంలో జైళ్లలో జరిగేటువంటి ఇంకొక దారుణం ఏంటంటే, ఈ పారిశుధ్య పనులకి వాడేటువంటి, అంటే ఖైదీల్లో నుంచే కొంతమందిని తీసుకుని లోపల పనులకి వినియోగిస్తారు. ఆ వినియోగించేటప్పుడు వాళ్ళు పేపర్లో పేరు చూసి, ఇంటి పేరు చూసి, ముఖం చూసి కులం చెప్పగల సమర్థులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. ఈ సమర్థతతో వాళ్ళు ఎంపిక చేసి ఎవరితో టాయిలెట్లు క్లీన్ చేయించాలి, ఎవరితో ఏ పని చేయించాలి అనేది డిజైన్ చేసుకుంటారు. అంటే బ్రాహ్మణ ఖైదీలతో టాయిలెట్లు క్లీన్ చేయించారు బ్రాహ్మణ ఖైదీలతో. అంటే వాంటెడ్గా వాడిని ఏదైనా ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే తప్ప మిగిలిన సమయాల్లో సాధ్యమైనంత వరకు ఎవరితో ఏ పని చేయించాలో అదే చేయిస్తారు. కానీ ఇదంతా మాన్యువల్లో ఉండదు. మాన్యువల్లో అసలు వాళ్ళే అసలు క్లీనింగ్కి సంబంధించి వీళ్ళ పార్టిసిపేషన్ ఉండాలా వద్దా అనేది కూడా ఒక సంశయం ఉంది. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఇలా కులపరమైనటువంటి వివక్ష చూపించటం, అలాగే బలానా కులం వాళ్ళతోనే పారిశుధ్య పనులు చేయించటం ఖచ్చితంగా నేరం అని రీసెంట్గా ఒక 7-8 నెలల క్రితమే జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఇంతకాలం కొనసాగుతోంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రత్యక్షంగా కొనసాగుతోందని సుప్రీంకోర్టే చెప్పినట్టు. సుప్రీంకోర్టే చెప్పింది అధికారికంగా. అంటే నేను ప్రత్యక్షంగా చూశాను. అంటే ఇప్పుడు సినిమాకు సంబంధించి ఇంత సీరియస్ సబ్జెక్టు, ఇందులో ప్రేమ కథను ఎలా ఇరికించారండి? అంటే ఈ చలపతిరావు జీవితంలో అది ఉందండి. అంటే అతను రమణి అని ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. అప్పటికి వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నటువంటి సందర్భం. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే, ఆ అమ్మాయి ఫాదరు ఒక వెల్ఫేర్ హాస్పిటల్లో వంటవాడు. అయితే నేను దాన్ని కొంత సినిమాటిక్గా మార్చాను. అంటే నేను చెప్పదలుచుకున్న విషయానికి అనుగుణంగా ఆ క్యారెక్టర్ని కొంత ఫిక్షన్ యాడ్ చేసి ఆ అమ్మాయిని రెల్లి కులంగా మార్చాను నేను. అంటే నిచ్చెన మెట్ల వ్యవస్థని చెప్పడం కోసం అక్కడ కింది కులాల్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, నువ్వు ఆ రెల్లి సుశీలతో తిరుగుతున్నావని ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు, దయచేసి ఆ అమ్మాయితో తిరక్కు అని చెప్పి ఈ సాగర్ ఇతను మాల ఓకే, ఇతని మదరు అడుగుతుంది. అడిగితే అక్కడ ఒక అద్భుతమైన డైలాగ్ రాశాడు ఇండస్ మార్టిన్. స్కూల్లో చదువుకునేటప్పుడు, అంటే ఇతను 10th క్లాస్ ఫెయిల్, స్కూల్లో చదువుకునేటప్పుడు చండాలం అనే, చండాలుడు ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మాస్టర్ మా వైపు చూసిన చూపులు మాకు ఇంకా గుర్తున్నాయి. అలా మనమే ఒకళ్ళ చేత
హీనంగా చూడబడుతూ మనం ఇంకొకళ్ళని హీనంగా చూడటం అనేది ఎంత దారుణమో నీకు అర్థమవుతోందా అమ్మా అంటాడు. ఆ డైలాగ్ చెప్పించడం కోసం ఆ క్యారెక్టర్ని అలా నడపడం జరిగింది. అంటే ఈ భారత ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ గురించి కూడా సీరియస్ గా మాట్లాడిన మొదటి సినిమా 23. అవును. ఈ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది ఈ మొత్తం కథని ప్రేమ కథ డామినేట్ చేసిందనే ఒక ఆరోపణ కావచ్చు, చర్చ కావచ్చు అవుతున్నది. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఇందులో ఖచ్చితంగా ప్రేమ డామినేట్ చేయలేదు. అంటే ప్రేమ నడిచింది, కానీ హీరోయిన్ క్యారెక్టరు అది బలంగా ఒక వివక్షను ఎదుర్కొంటుంది. అలాగే తను ఫైట్ చేస్తుంది, వ్యవస్థతో ఫైట్ చేస్తుంది. నిజంగానే ఆ క్యారెక్టర్ చేస్తుంది ఇప్పటికీ. బయట అంటే ఆ అమ్మాయి పేరు రమణి, ఒరిజినల్ గా అంటే సినిమాలో సుశీలగా కనిపించినటువంటి పాత్ర రమణి. ఆవిడ ఇప్పటికీ రెగ్యులర్ గా ప్రతిరోజు ఏదో సమయంలో ఏం చెయ్యాలి అని అడిగి ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఒక పిటిషన్ పట్టుకొని వచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఇదే పని మొన్న ఒక 4 days బ్యాక్ సెక్రటేరియట్కి వెళ్ళి, ఇప్పుడు ఆ రోజున అతను జైలుకి వెళ్ళేటప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్, ఒక పాప పుట్టింది. ఆ పుట్టిన పాపకి రేపు 29వ తారీఖు మ్యారేజ్, ఈ నెల. ఆ మ్యారేజ్కి సంబంధించి పెరోల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు హోంమంత్రి గారు కన్సిడర్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ ఫైనల్ ఆర్డర్ ఎలా వస్తుంది అనేది అనుమానమే. ఇటువంటి కండిషన్లో ఇప్పటికే ఆవిడ తిరుగుతోంది. అలాగే నేను చాలా కాలం క్రితం, దాదాపు 10-12 ఏళ్ల క్రితమే, ఎందుకమ్మా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాను. అంటే ఆ అమ్మాయిని దత్తతకి ఇచ్చేసారు, ఆ పాపని పుట్టిన వెంటనే దత్తత ఇచ్చేసావు కదా, ఇప్పుడు ఈ కేసు ఏమో తేలేలా లేదు, అతని లైఫ్ పడింది, కాబట్టి నువ్వు వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అంటే నేను చేసుకోను అని చాలా స్పష్టంగా చెప్పింది ఆవిడ. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా, ఎందుకు జీవితాన్ని ఇలా చేసుకుంటావు? మీరు లేదు. దీని మీద ఇంత పరిశోధన చేశారు కదా, ఇప్పుడు శిక్షలకు కులం ఉంటుందని మాట్లాడారు, నేరాలకు కూడా కులం ఉంటుందా? నేరం చేసేవాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని నేరాలు చేస్తారండి. ప్రతి అంటే ఒక్కరు పిక్ ప్యాక్టింగ్ చేయడం, స్కాములు చేయడం, 100 కోట్ల 1000 కోట్ల రూపాయల స్కాములు చేయడం, పిక్ ప్యాక్టింగ్లు చేయడం, దొంగతనాలు చేయడం, దీనికి కూడా కులం ఉంటుందా అని నా ఉద్దేశం. డెఫినెట్ గా కులం ఉంటుంది. అంటే నేను ఇందాకే చెప్పాను, ముళ్ళపూడి వెంకటరమణ గారి డైలాగ్, పెద్ద నేరాలు చేసేటప్పుడు పెద్ద కులాల వాళ్ళకు ఉండేటువంటి ధైర్యం చిన్న కులాల వాళ్ళకు ఉండదు. అంటే ఆ అవకాశం కూడా ఉండదు, అవగాహన కూడా ఉండదు. అంటే దీనికి పెద్ద ఎక్కువ దూరం వెళ్ళనక్కర్లేదు. ఈ దేశంలో ఇప్పటికీ కుల వివక్ష బలంగా అమలవుతోంది అనటానికి గరగపర్రు అనే గ్రామంలో సత్యం రామలింగరాజు పుట్టిన ఊళ్ళో, అది మాల సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి ఊరు, రిజర్వ్డ్ పంచాయతీ, రిజర్వ్డ్ మహిళ. ఒక మాల అమ్మాయి ప్రెసిడెంట్ అయింది. ఆ అమ్మాయికి ఒక కోరిక పుట్టింది. అదేంటంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఆ ఊరి చెరువు మధ్యలో, చెరువు మీద విగ్రహాలు ఉంటాయి. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంటుంది, తాండ్ర పాపారాయుడు గారి విగ్రహం ఉంటుంది, ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ఇలా రకరకాల వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల మధ్యలో అంబేద్కర్ విగ్రహం కూడా పెడదాం అనుకుంది ఆవిడ. అంతకు మించి వేరే క్రైమ్ ఏమీ కాదు. దీనికి పంచాయతీ నిధులే మంజూరు చేసి విగ్రహం చేయించి పట్టుకొస్తే అక్కడ పెట్టడానికి ఊర్లో ఉన్నటువంటి క్షత్రియ యువత అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ మాలపల్లికి వెళ్ళటానికి ఒక చిన్న కాలువ దాటాలి, అక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది, అక్కడ పెట్టుకోండి అని చెప్పారు. అంతే తప్ప ఊళ్ళో పర్టికులర్గా అల్లూరి సీతారామరాజు విగ్రహం పక్కన అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి వాళ్ళు అంగీకరించలేదు. అదే అల్లూరి సీతారామరాజు ఒక ఐరనీ ఏంటంటే, అల్లూరి సీతారామరాజు ఆదివాసుల విముక్తి కోసం పోరాటం చేశాడు, ఆ ప్రాసెస్ లో చనిపోయాడు అతను. అలాంటి అల్లూరి సీతారామరాజు పక్కన అంబేద్కర్ని పెట్టడానికి
ఆ క్షత్రియ యువత సీరియస్ గా గొడవ పడ్డారు, వెళ్ళి కొట్టారు ఆ ఊరి మీద పడి. గరగపరులో ఇన్సిడెంట్ జరిగింది, వెళ్ళి కొట్టారు, వీళ్ళ మీద కేసులు పెట్టారు, ఆ కేసులు తర్వాత విత్డ్రా చేసుకున్నారు. ఇప్పటికీ పంచాయతీ ఆఫీస్లోనే ఉంది అంబేద్కర్ విగ్రహం. అంటే విప్లవం కావాలి కానీ అల్లూరి సీతారామరాజులే చేయాలి, అంబేద్కర్లు చేయొద్దు అనేది కదా వాళ్ళ ఉద్దేశం. అనేది అందు సరే, ఇంకోటి, ఇప్పటివరకు మన తెలుగు సినిమాలో ప్రధానంగా పాత సినిమాలు కూడా చాలా వచ్చాయి. ఒక భూస్వామి ఉంటాడు, మీసాలు మెలేస్తూ ఉంటాడు, పేదలను పాలేర్లను హింసలు పెడుతూ ఉంటాడు, వీళ్ళు తిరగబడతారు. అందులో కులం చూపించారు, మనకి ఎప్పుడు చూపించలే. ఆ తర్వాత క్రమంలో కొంతమంది కులం అనేది తీసుకొచ్చిన కులం వాళ్ళు దళితులు బాధలు పడుతుంటారు, అగ్రకుల హీరో వచ్చి కాపాడుతాడు. ఈ పరిస్థితుల్లో ఎన్నడూ లేని విధంగా ఒక కుల సమస్యను తీసుకొచ్చి ప్రేక్షకుల దగ్గర తీసుకొచ్చారు మీరు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రధాన ప్రేక్షకులు ఎక్కువ మంది అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, మిగతా దళిత బీసీల వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఈ ప్రేక్షకుల మధ్య ఉండి సినిమా కూడా చూశారు ఈ మధ్య విజయవాడలో. అసలు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారండి? మిమ్మల్ని తిడుతున్నారా సినిమా తీసిన వాళ్ళను, లేకపోతే పొగుడుతున్నారా, ఇదేం లొల్లిరా ఇదేం గోలరా అంటున్నారా, సీరియస్గా అరే ఇందులో నిజం ఉంది అని భావిస్తున్నారా? వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రేక్షకులు? అంటే ఒక కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారండి, నేను వెళ్ళిన రోజు వాళ్ళకి ఏదో అవుటింగ్ ఇచ్చారట, ఒక 20 మంది స్టూడెంట్స్ వచ్చారు, రెసిడెన్షియల్ కాలేజీ తాలూకా విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో. వస్తే వాళ్ళు కొంచెం చిరాకు పడ్డారు ఈ సినిమా పట్ల, కొంతమంది ఇంట్రెస్ట్గా చూశారు. అందులో ఒక విద్యార్థి మాత్రమే ఇది వాళ్ళ కథరా అన్నాడు కింద. అంటే సినిమా అయిపోయి బయటకు వస్తూ ఉండగా ఇది వాళ్ళ కథ అని మాత్రమే కాదు, అతను అన్నమాట ఏంటంటే యాక్చువల్గా ఇది వాళ్ళ గోలరా అన్నాడు. వాళ్ళ గోల అంటే కింది కులాల వాళ్ళ గోల, అనవసరంగా మనం కూర్చుని చూసాము అన్నట్టునే. అయితే ఇంకొక అతని ఫ్రెండే ఎవరి గోల అయితే ఏంటి, అన్ని సంవత్సరాలు జైల్లో ఉండటం దారుణం కదా అన్నాడు. ఇది ఆ ఏజ్ వాళ్ళు మిగిలిన ఏవో మాట్లాడుకుంటూ దిగిపోయారు కిందకి. లవ్ స్టోరీ బాగుంది, ఆ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది, ఇలాంటివేవో కామెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే టైంలో సీరియస్గా ఈ సినిమా చూడటం కోసం వచ్చినటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు మొదలుపెట్టిన చర్చ ఏంటంటే ఇందులో చుండూరు ప్రస్తావన ఉంది, కారంచేడు ప్రస్తావన ఎందుకు బలంగా చేయలేదు అంటే అంటే సినిమా నిర్మాత ఏమన్నా కమ్మనా అని ఒక అనుమానం వ్యక్తం చేశారు వీళ్ళు. నేను కూడా అడుగుతున్నా కమ్మనా కాదా? కాదు, సినిమా నిర్మాత కమ్మ కాదు. అయితే ఈ సినిమాలో హీరో కమ్మ. ఆ విషయం సినిమా తీస్తున్నప్పుడు నిర్మాతకి తెలియదు. నిర్మాత దర్శకుడు ఒకరే, రాజకొండ. ఆయనకి ఇతను కులం ఏమిటో తెలియదు. ఆయన మామూలుగా ఆడిషన్ పెట్టాడు, ఇతను వచ్చాడు. ఇతను ఒక ట్రైనర్ ద్వారా వచ్చాడు, ఒక దళిత క్యారెక్టర్ పాత్ర వేసిన అతను కమ్మ. ఓకే, కమ్మ మాత్రమే కాదు, అతను చాలా పాపులర్, ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి కూడా. రాయపాటి సాంబశివరావు గారి మనవడు. ఓకే, ఇంకేంటి? అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, రాయపాటి సాంబశివరావు గారి ఇంటికి నన్ను భోజనానికి పిలిచారు ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత. పిలిచినప్పుడు వాళ్ళు చాలా సూచనప్రాయంగా అన్నది ఏంటంటే, ఈ కథలో మేమే అంటే మా గురించి నెగిటివ్గా మాట్లాడేటువంటి క్యారెక్టర్ని మా వాళ్ళతోనే వేయించి అన్న టోన్లో వాళ్ళు మాట్లాడారు. కానీ లైట్ రూమ్లో సరదాగా మాట్లాడుతున్నట్టుగా జోవియల్గా మాట్లాడారు. నేను భోజనం చేసి వచ్చేసాను. అంటే అతను మొదట చెప్పలేదు, ఈయనకి తెలియదు. ఈయన తెలంగాణ, రాజకొండ తెలంగాణ. ఈయన మొదట ఒక అబ్బాయిని హీరోగా అనుకున్నాడు, అతనికి ఇంకేదో సినిమా వచ్చింది, క్లాష్ అవుతుంది అన్నప్పుడు ఈ ట్రైనర్ నా దగ్గర ఇంకో కుర్రాడు ఉన్నాడండి అని పట్టుకొచ్చినప్పుడు అతను చెప్పలేదు. మొదటి రోజు చూశారు, సరే బాగానే ఉంటుందిలే కానిచ్చేద్దామని తీసుకున్నారు.
డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది ఒక 2-3 సీన్లకు మాత్రమే. అదంతా అది సింక్ సౌండ్‌లోనే వెళ్ళింది. ఒక 2-3 సందర్భాల్లో అతను డైలాగ్ చెప్పాల్సి వచ్చింది క్లారిటీగా. అప్పుడు డబ్బింగ్‌కొచ్చినప్పుడు అతను ఒక కారు వేసుకొచ్చాడు. అప్పుడు అతని కారు వెనకాల ఈ రాయపాటి అనేటువంటి అక్షరాలు చూడటం జరిగింది. అప్పటి వరకు అతను ఎవరో ఎవరికీ తెలీదు. ఆ తర్వాత అడిగితే అప్పుడు గూడా అతను చెప్పిందేంటంటే, గుంటూరండి మాది బిజినెస్ ఫ్యామిలీ అన్నాడు. తప్ప పొలిటికల్ ఫ్యామిలీ అని చెప్పలేదు. అంటే వాంటెడ్‌గానే అతను ఇది చెప్పుకోవాలని అనుకోలేదు ఆ కుర్రాడు. అంటే హీరో వేషం వేసిన అతనికి తెలుసా ఈ కథ ఇదే అని ముందే? అతనికి మొత్తం చెప్పాం. అతనికి డైరెక్టర్ గారు మొత్తం కూర్చోబెట్టి చెప్పాడు. ఆయనకి స్పష్టంగా తెలుసు. అయితే దీని వలన జరిగిన ప్రయోజనం ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ ఇది కథ అని అర్థం చేసుకొని, అతను ఈ క్యారెక్టర్ చేయటంని హర్షించి, వాళ్ళు స్పెషల్‌గా షోస్ అరేంజ్ చేశారు గుంటూరులో. వాళ్ళ పీపుల్‌తో, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్‌తో ఏర్పాటు చేసి, దాని గురించి వివరించమని నన్ను పిలిచారక్కడికి. పిలిస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు తెలిసిన కథే, మీ ఊళ్ళో జరిగిన కథే. మీ ఊరి పిల్లలే వాళ్ళు. కోబాల్ట్‌పేటకు చెందినటువంటి 2 మాల యువకుల కథ ఇది. మీ అందరికీ ఈ కథతో పరిచయం ఉంది. వాళ్ళందరూ పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్ అందరూ. సమాజంలో ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ అందరూ వచ్చారు ఆ రోజు గుంటూరులో. వాళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, మీరు వీళ్ళ విడుదలకి ఏదైనా హెల్ప్ చేయగలిగితే బావుంటుంది అని, ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు వాళ్ళు అని ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కొంత స్పందించటంతో పాటు, ఆ ఫ్యామిలీకి మేమేదైనా చేయగలమా అని అడగటం, కొంత హెల్ప్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. చేస్తున్నారు. అది మేబీ ఇంకొక వారం 10 రోజుల్లో పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు సినిమా ఎలా ఆడుతుంది? అంటే పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి సినిమాకి. జనాలు సినిమాకి వెడుతున్నారు. నెమ్మదిగా వెడుతున్నారు, చూస్తున్నారు. చూసిన వాళ్ళు ఏదో పద్ధతిలో నిన్న నాకు ఒక జర్నలిస్ట్ ఒకాయన ఫోన్ చేశాడు. రాత్రి షో చూసి బయటకొచ్చి నా నంబర్ సంపాదించి ఫోన్ చేసి, చాలా ధైర్యంగా అటెంప్ట్ చేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అని మాట్లాడాడాయన. అంటే ఈ కథలో నిజానికి ఒరిజినల్‌గా నేననుకున్నటువంటి స్క్రిప్ట్‌లో దాస్ క్యారెక్టరు కారంచేడు సంఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి భయంతో పారిపోయి వచ్చినటువంటి ఒక అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి వస్తుంది తన కొడుకుతో సహా. వచ్చి ఈ ఊళ్ళో తలదాచుకుంటుంది. అది నేను ఆ క్యారెక్టర్‌కి నేపథ్యం తీసుకుంది. దాస్ అని పెట్టటంలోనే నా ఉద్దేశం మాదిగ యువకుడు అతను. అంటే ఇతను మాల యువకుడు గాను, అతను మాదిగ యువకుడు గాను, ఈ అమ్మాయిని రెల్లి యువతి గాను ఇలా డిజైన్ చేసి కారంచేడు ఇన్సిడెంట్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ నేను రాసుకున్నటువంటి ఒరిజినల్ స్టోరీలో ఉందది. కాకపోతే సినిమాటిక్‌గా వెళ్ళేటప్పుడు సినిమా స్క్రిప్ట్‌లోకి దాన్ని కన్వర్ట్ చేసే క్రమంలో ఇవి కొన్ని తీసేశారు వీళ్ళు. కొన్ని ఎలిమెంట్స్ తీసేశారు. ఆ తీసిన దానిలో ఈ దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఒకటి. అతని మదర్ క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. అది చాలా కీలకమైన పాత్ర నేను రాసుకున్నటువంటి కథలో. కానీ ఆ పాత్రను తీసేశారు వీళ్ళు. అంటే సినిమా నడకకి సంబంధించి, తర్వాత ఒక జైలు సంస్కరణలకు సంబంధించిన విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేశాడు. అంటే జైల్స్ అనేవి కేవలం శిక్షణాలయాలు మాత్రమే కాదు. అవి కరెక్షన్ డిపార్ట్‌మెంట్ దాని పేరది. ప్రిజన్ డిపార్ట్‌మెంట్ కాదు అది కరెక్షన్ డిపార్ట్‌మెంట్. తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తుల్ని మార్చి తిరిగి సమాజంలోకి పంపాలి. కానీ ఆ పని జరగటం లేదు అనేదాన్ని కొంత బలంగా చెప్పాలనే ప్రయత్నం డైరెక్టర్ చేశాడు. దానికోసం కొంత స్పేస్ తీసుకున్నాడాయన. ఆ స్పేస్ తీసుకున్నప్పుడు ఈ ఎలిమెంట్స్ చెప్పడానికి కొంత ఇబ్బందయింది. అందుకని కారంచేడు కనిపించలేదు. కారంచేడు లేదు అనేటువంటి పాయింట్ కొంతమంది రెడ్లు ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే చుండూరులో రెడ్లు మీరు పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో గూడా అటువంటి కామెంట్లు వచ్చినట్టున్నాయి గదా! వచ్చినాయి. హ్మ్. వచ్చినాయి. నేను క్లారిటీ ఇచ్చాను వాళ్ళకి. అంటే నా దగ్గర ఆ స్క్రిప్ట్ కూడా ఉంది. ఒరిజినల్‌గా నేను వారికి సబ్మిట్ చేసినటువంటి స్క్రిప్ట్ కూడా ఉంది.
దానిలో కారం చేడు ప్రస్తావన ఉంది. ఇప్పుడు Clear. మీ ఈ సినిమా ఒక రకంగా అనుకున్న దానికంటే బాగానే నడుస్తుందని మీ మాటలను బట్టి అర్థమవుతుంది. చాలామంది చర్చలు కూడా చేస్తున్నారు. బాగా నడుస్తుంది, తీసిన డబ్బులు రావడం కాకుండా మంచి ప్రయత్నం కూడా విమర్శకులు చెప్తున్న నేపథ్యంలో సమాజంలో మార్పు వస్తుంది అనుకోవచ్చా? అంటే దీనివల్ల మార్పు వస్తుందని కాదు, ఇది చూస్తున్నారు కాబట్టే మార్పు వచ్చింది అనుకోవచ్చా? గతంలో అంటే- కంటే ఇప్పుడు మార్పు వచ్చింది కాబట్టే చూస్తున్నారు అని. లేదు, మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాను నేను. ఈ మాట్లాడుకోవటమే కావాలి. ఈ మాట్లాడుకోవటం కావాలి. దృష్టి పడుతోంది ఇప్పుడు అటు. మొన్నటిదాకా అంటే ఇది సినిమాగా రావటానికంటే ముందు ఈ ప్రస్తావన చేస్తేనే వాళ్ళని సమర్థించే వాళ్ళు అంతకంటే దుర్మార్గులు అయి ఉంటారు అన్న టోన్లో దాడి చేయటం అనేది తగ్గింది. ఇప్పుడు తగ్గి ఈ యాంగిల్లో కూడా ఆలోచించాలి అనేటువంటి ధోరణి పెరుగుతోంది. అది ఈ సినిమా సాధించినటువంటి విజయం. అలాగే ఒక అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అతను పెట్టింది ఏంటంటే, నేను 200 రూపాయలు పెట్టి సినిమా చూశాను, కానీ ఈ ప్రొడ్యూసరు డైరెక్టరు వాళ్ళ ఫోన్ పే నెంబర్ ఇస్తే నేను ఇంకా ఎక్కువ డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను ఈ సినిమాకి అని పెట్టాడు ఆయన. ఇలాంటి స్పందనలు వస్తున్నాయి. ఇది బాగుంది, పాజిటివ్గా ఉంది. అలాగే నటించిన నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది ఈ సినిమాలో. అంటే డెడికేటెడ్గా చేశారు, చాలా ఇప్పుడు అంకిత భావంతో పనిచేశారు. చలపతి విజయవర్ధన్ల ఏజ్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు వాళ్ళు 52, 53కు చేరుకున్నారు. ఓకే, అంటే దాదాపు లాస్ట్ ఇంకొక దాదాపు 60-70 ఏళ్ళ వయసుకు వచ్చేస్తారు. ఇప్పటి వరకు పెరోల్ కూడా వచ్చినట్లేదు కదా వాళ్ళకి, ఒక్కసారి వచ్చిందని చెప్పారు. ఒక్కసారి జానారెడ్డి గారు ఇచ్చారు, అంతే ఇద్దరికి. జానారెడ్డి చలపతిరావుకి మాత్రమే ఇచ్చాడు. చలపతిరావు ఇచ్చారు. అప్లై చేసుకున్నాడు, చలపతిరావుకి ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా పెరోల్ ఇవ్వలేదు ఏ హోంమంత్రి. మీరు ఈ సినిమా మీద పడ్డ కష్టం కంటే వీళ్ళ విడుదల కోసమే ఎక్కువ కష్టపడుతున్నట్టున్నారు. అంటే నేను జైల్లో ఉండగా వీళ్ళు జైలుకి వచ్చారు. 93లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెరీ ఫస్ట్ డే పేపర్లో ఇది నక్సల్స్ దుశ్చర్య కావచ్చేమో అన్నట్టుగా కథనాలు జరిగినాయి. జరిగినప్పుడు కొంత భయాందోళనలకి గురయ్యాం జైల్లో ఉండి. ఏంటి ఇలాంటి ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అంత తెలియకుండా ఎలా చేశారు అనేటువంటి ఒక బాధలో ఉండగా మర్నాడు పేపర్లో క్లియర్గా వీళ్ళు చేశారని వచ్చేసింది. వచ్చేసిన తర్వాత వీళ్ళు జైలుకి వచ్చారు. జైలుకి వచ్చిన తర్వాత వీళ్ళని కలవాలనుకున్నాం, మాట్లాడాలనుకున్నాం, కుదరలేదు. వాళ్ళని క్వారంటైన్లో ఉంచారు. అయితే తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా ఒకసారి 151 అనేటువంటి ఒక జీవో ఆపారు, హోల్డ్ చేశారు లైఫర్స్ రిలీజ్కు సంబంధించి. అప్పుడు ప్రతి సెంట్రల్ జైలు ఉన్నటువంటి ఊళ్ళోనూ మీటింగ్లు జరిగినాయి. అలా రాజమండ్రిలో జరిగినటువంటి మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి నేను వెళ్ళినప్పుడు రాజమండ్రి జైలుకి వెళ్ళాను. సాయినాథ రెడ్డి గారు అని అప్పుడు సూపరింటెండెంట్గా ఉన్నాడు ఆయన. ఆయన ప్రత్యేకంగా చెప్పాడు, వీళ్ళిద్దరూ ఉండిపోయారు, కొంచెం ఈసారి జీవోలో కూడా వీళ్ళకి అవకాశం లేదు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి అని తన రూమ్కి వాళ్ళిద్దరిని పిలిపించి నాతో మాట్లాడించాడు ఆయన. అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ కథ విన్నాను నేను. విన్న తర్వాత వీళ్ళకి ఏదైనా చెయ్యాలి అనే కార్యక్రమం సాయినాథ్ రెడ్డి గారి ద్వారా మొదలైనటువంటి వ్యవహారం. అయితే చాలా మందికి ఒక మూఢనమ్మకం ఏంటంటే, లైఫ్ అనేది 14 ఏళ్లే కదా, 14 ఏళ్లకు బయటకు వెళ్ళిపోవాలి కదా అని చాలా మంది అనుకుంటారు, నాతో అన్నారు కూడా. కానీ లైఫ్ ఈజ్ లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. జీవిత ఖైదు పడిన వాళ్ళు సవాలు మాత్రమే బయటకు రావాలి. కానీ వాళ్ళ విడుదలకున్న ఏకైక అవకాశం ప్రభుత్వాలు దయదలిచి ఇచ్చేటువంటి జీవోలు. ఏదో ఒక అకేషన్ కోసం, అంటే గాంధీ జయంతనో, లేకపోతే ఆగస్టు 15నో, లేకపోతే మరో జగజీవన్ రామ్ జయంతనో, అంబేద్కర్ జయంతనో ఒక జీవో ఇస్తుంది గవర్నమెంట్. ఆ ఇచ్చిన జీవోలో మార్గదర్శకాలు ఉంటాయి. ఆ మార్గదర్శకాలుకి ఇబ్బంది లేని వాళ్ళు రిలీజ్ అవుతారు. ఆ మార్గదర్శకాల్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఇబ్బంది పెడితే ఆగిపోతారు.
అట్లా ఆగిపోతున్నటువంటి సందర్భం వీళ్ళది. అంటే వీళ్ళ కేసులో అడ్డం పడుతోంది ఏంటంటే వీళ్ళ రిలీజ్‌కి డెత్ పెనాల్టీ నుంచి లైఫ్ కన్వర్ట్ అయిన వాళ్ళు విడుదలకు అనర్హులు అని ఒక గైడ్‌లైన్ ఉంటూ వస్తోంది. అది తీసేస్తే వీళ్ళు బయటకొచ్చేస్తారు. అది తీయటానికి ప్రభుత్వాలు అంగీకరించటం లేదు. అయితే మొన్న ఇటీవల కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది వీళ్ళ కేసుకు సంబంధించి. అంటే మా తండ్రిని ఎందుకు విడుదల చేయటం లేదు అని అతని కుమార్తె చలపతిరావు కుమార్తె కోర్టులో కేసు వేసింది. కేసు వేస్తే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎంత సుదీర్ఘకాలం జైల్లో ఉన్నప్పుడు కన్సిడర్ చేయండి వాళ్ళని అని. ఆ కన్సిడర్ చేయమన్నటువంటి కోర్టు తీర్పు ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ పెరోల్ ఇవ్వటానికి కూడా ప్రభుత్వం సంకోచిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాను నేను ప్రత్యక్షంగా. ఇది ఒక గందరగోళం. అయితే ఈ కండిషన్స్ అడ్డం పడి ఆగిపోతున్న వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. అంటే ఈ గైడ్ లైన్స్ లో యూనిఫామ్ లో ఉన్న సివిల్ సర్వెంట్ని చంపిన కేసుల్లో కూడా విడుదలలు ఉండవు అనేది ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ అడ్డుపడి ఆగిపోతున్నటువంటి మరో రిలీజు మాగుంట సుబ్బరామరెడ్డి కేసులో ఉన్నటువంటి ఒక గణేష్ కూడా ఆ కండిషన్ అడ్డం పడి ఆగిపోతున్నాడు ఆయన. అయితే ఇంత సుదీర్ఘకాలం జైల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే. 93లో జరిగిన సంఘటన ఇది చిలకలూరుపేట, 95లో జరిగిన సంఘటన మాగుంట సుబ్బరామరెడ్డి. అంటే ఈ రెండిటికి 2 ఏళ్ల తేడా. వీళ్ళు 33 ఏళ్ళు, ఇతను దాదాపు 30 ఏళ్ళు కంప్లీట్ చేసేస్తున్నాడు. ఇలా ఎంతకాలం మీరు జైల్లో పెట్టి వాళ్ళని అలా హోల్డ్ చేస్తారా, ఫ్యామిలీస్ని ఇబ్బంది పెడుతూ అనేది. వాళ్ళు నేరం చేయలేదు అంటం లేదు, నేరం చేసిన దగ్గర నుంచి వాళ్ళు పశ్చాత్తాపంతోనే ఉన్నారు. వాళ్ళు మేము నేరం చేయలేదు అని కోర్టులో ఎప్పుడూ మాట్లాడలేదు. మా వైపు నుంచి తప్పు జరిగింది మన్నించండి అని అడిగారు. అలాగే ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అడ్రస్ల ఆధారం చేసుకుని విక్టిమ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఉత్తరాలు రాశారు, క్షమించండి మమ్మల్ని అని. అందులో కొంతమంది మాట్లాడారు, మొదట తిట్టారు, తర్వాత అర్థం చేసుకున్నారు, సరే అన్నారు. ఇటువంటి కండిషన్. ఒక 2 వ్యక్తుల్ని కోల్పోయినటువంటి ఒక ఆయన నాతో టచ్లోకి వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీలో 2 మెంబర్స్ని కోల్పోయిన వ్యక్తి. అలాగే తన ఫాదర్ని కోల్పోయినటువంటి ఇంకో వ్యక్తి నాతో టచ్లోకి వచ్చాడు. వచ్చి వాళ్ళు విడుదలైపోయి ఉంటారు అనుకుంటున్నాం మేము అన్నారు వాళ్ళు, కానీ ఇప్పటికీ లోపలే ఉన్నారు అని చెప్పి ఇలాంటి వాళ్ళను కొంతమందిని పోగు చేసి వాళ్ళతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించే ప్రయత్నం ఒకటి చేస్తున్నాను నేను. కాబట్టి ప్రభుత్వాలు దళితుల పట్ల కొంత కన్సిడరేషన్ చూపించి, ఇంతకాలం వీళ్ళని జైల్లో పెట్టుకున్నాం, ఇప్పటికైనా విడుదల చేస్తే బాగుంటుంది అని అనుకుంటే ఏదైనా ఈ సినిమా తీసిన దానికి ఒక ప్రయోజనం, అంటే ఒక చర్చ అయితే జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఉన్నటువంటి కోణం మారింది, దృష్టికోణం మారింది. దీన్ని ప్రాపర్ గానే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా ద్వారా కులం అనే భారతదేశంలో ఎంతో కాలంగా పాతుకుపోయిన కులం అనే వ్యవస్థ న్యాయ వ్యవస్థలో కూడా ఎంత వెళ్ళునుకపోయిందనేది అర్థం చేయించారు. ఒక చర్చ జరగడానికి కారణమయ్యారు సినిమా ద్వారా. అలాగే సినిమా సక్సెస్ అవ్వాలని, కులం మీద మరింత చర్చ భారతదేశంలో జరగాలని, న్యాయ వ్యవస్థలో మరింత ప్రక్షాళన జరగాలని, న్యాయ వ్యవస్థ ఆలోచన విధానాన్ని మార్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.